సీఎం రేవంత్ తో టాలీవుడ్ పెద్దల మీటింగ్ కు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందిస్తారు. భాస్కర్, అప్డేట్స్ ఏంటి భాస్కర్ మీటింగ్ సంబంధించి? దాదాపు 3 గంటలుగా సమావేశం కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి హాజరయ్యారు. ఇటు డీజీపీ జితేందర్, అదేవిధంగా హోం సెక్రటరీ రవిగుప్తా కూడా హాజరయ్యారు. ఇక ఎవరైతే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్ ఉన్నారో దిల్ రాజు కూడా ఆయన అధ్యక్షతన ఫిలిం సంబంధించినటువంటి అందరూ కూడా హాజరయ్యారు. రాఘవేంద్రరావు, మురళీమోహన్, సురేష్ బాబు, శ్యామ్ సుందర్ రెడ్డితో పాటు హీరోలు వెంకటేష్, నాగార్జున, జొన్నలగడ్డ సిద్ధుతో పాటు ఇతర నటీనటులు కూడా హాజరయ్యారు. ప్రస్తుతానికి సమావేశం కొనసాగుతోంది. ఇప్పటిదాకా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు ఎవరు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యులను కానీ ముఖ్యమంత్రిని కానీ కలవలేదు. దాదాపుగా సంవత్సరం తర్వాత ఇవాళ హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశం కొనసాగుతోంది. మరి కాసేపట్లో సమావేశం ముగిసే అవకాశం కనిపిస్తోంది. సమావేశంలో చాలా సీరియస్గా డిస్కషన్స్ అయితే కొనసాగాయి. ఇప్పటి వరకు ఇక అసెంబ్లీలో చెప్పినట్టుగా బెనిఫిట్ షోస్ అయితే అనుమతి ఇవ్వమని ముఖ్యమంత్రి చెప్పారు. కేవలం మీరు ఇండస్ట్రీతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్కు సంబంధించి కూడా ప్రయత్నం చేయాలి. కొంత అవేర్నెస్ ఉన్నటువంటి ప్రోగ్రామ్ చేయాలి. మహిళల పట్ల కానీ, డ్రగ్స్ పట్ల కానీ, చిన్నపిల్లల పట్ల కానీ జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో వాటిని అవేర్నెస్ చేయడానికి అట్లాంటి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేయాలని ముఖ్యమంత్రి సందర్భంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన ముందుగా చెప్పినటువంటి మాటలకు కట్టుబడి ఎట్టి పరిస్థితుల్లో బెనిఫిట్ షోస్ అయితే ఉండవని చెప్పారు. ఇక రాఘవేంద్రరావుతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా అక్కినేని నాగార్జున, ఎన్టీ రామారావు నుంచి చెన్నై నుంచి ఇక్కడికి తరలి వచ్చినటువంటి ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఆ ఇండస్ట్రీని ఇట్లనే కాపాడుకుంటున్నామని చెప్పడం జరిగింది. ఇక త్రివిక్రమ్ సైతం మా వంతుగా మేము కృషి చేస్తామని చెప్పడం జరిగింది. ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మొన్న పుష్ప 2 సినిమా సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం, ఆమె కుమారుడు అపస్మారక స్థితిలో ఉండి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ కావడం, ఆ తర్వాత ఇప్పుడిప్పుడే రికవరీ కావడం, ఆ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు అల్లు అరవింద్ సంబంధించినటువంటి అల్లు అరవింద్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు ఇవ్వడం, ఇటు మైత్రి మూవీస్తో పాటు సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో సుకుమార్ డైరెక్టర్ ఆయన కూడా 50 లక్షలు ఇవ్వడం, ఇవన్నీ విషయాలు కూడా డిస్కషన్కి వచ్చాయి. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూడాలంటే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, మీరు ఎట్లా ముందుకు వెళ్లాలనేటువంటి అంశంపైన కూడా చర్చ జరుగుతోంది. ఇక బౌన్సర్లను కంట్రోల్ చేయాల్సినటువంటి పని ఖచ్చితంగా ఎవరైతే సెలబ్రిటీలు ఉంటారో వాళ్ళే, అదేవిధంగా అభిమానులు ఎవరైనా ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించినా మేము నటీనటులపై చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ అన్ని విషయాల్లో చట్టం చాలా సీరియస్ గా ఉంటుంది. లా అండ్ ఆర్డర్ విషయంలో ఉపేక్షించేది లేదు అనేటువంటిది ప్రభుత్వం తరఫున చెప్తా ఉన్నారు. ఈ అన్ని విషయాలను ప్రస్తుతానికి డిస్కస్ చేస్తున్నారు. మరొక అరగంటలోపు ఈ మీటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఈ మీటింగ్ పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా సీఎం కర్ణాటక బెల్గాం వెళ్లే ప్రోగ్రాం ఉంది కాబట్టి ఆయన మరి కాసేపట్లో ఈ సమావేశాన్ని ముగించడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్కి వచ్చినటువంటి సినిమా పెద్దలందరూ కూడా వారికి ఉన్నటువంటి విషయాలన్నింటినీ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం తరఫున మాకు అన్ని రకాలుగా గతంలో సహకారం అందింది, ఈ ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుంది అనేటువంటిది రాఘవేంద్రరావు చెప్పుకొచ్చారు. అదేవిధంగా మురళీమోహన్ కావచ్చు, సురేష్ బాబు కావచ్చు, ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే బాగా డెవలప్ అవుతోంది. అమెజాన్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు అవన్నీ కూడా హైదరాబాద్లో కేంద్రం ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నాయి, మీరు సహకరించాలని కూడా చెప్పినటువంటి సమాచారం అయితే తెలుస్తోంది. ప్రస్తుతానికి 2 గంటలుగా సమావేశం కొనసాగుతోంది. మరొక అరగంటలో ఈ సమావేశం పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. బయటకు వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు వాళ్ళంతా కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. మాట్లాడిన తర్వాత ఏం జరిగింది, ముఖ్యమంత్రి ఎట్లా స్పందించాడు, వాళ్ళకి ఎట్లాంటి సమాచారం వచ్చింది, ఆ ప్రభుత్వం నుంచి ఎట్లాంటి హామీలు వచ్చాయన్నటువంటిది కూడా మనతో మాట్లాడి చెప్పే అవకాశం కనిపిస్తోంది. సునీత, అంటే ఈ మీటింగ్ టాలీవుడ్ కి ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉందని అనుకోవచ్చు భాస్కర్? దాదాపు సంవత్సర కాలంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది. సంవత్సరం కాలంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎవరు కూడా తనని కలవలేదనేటువంటి ఒక ఆలోచన కూడా ప్రభుత్వంలో ఉండింది. దీంతో ఈ పుష్ప 2 ఇన్సిడెంట్ తర్వాత కలవాలని ఆలోచించడం, ఆ తర్వాత ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇటు దిల్ రాజును ఏర్పాటు చేయడం, ఆ దిల్ రాజు అందుబాటులో లేకపోవడంతో ఇన్ని రోజులు జరిగినటువంటి ఇష్యూకి సంబంధించి ఆయన అందుబాటులోకి లేకపోవడం, ఆయన విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ సమావేశం ఏర్పాటు చేయడం, అంతకు ముందు రోజు కిమ్స్ హాస్పిటల్కి వెళ్లి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా తెలుసుకుని ముఖ్యమంత్రితో చర్చించడం, ఆ తర్వాత సినిమా పెద్దలతో చర్చించడం ద్వారా మరింత సినిమా ఇండస్ట్రీలో కావాల్సినటువంటి సహాయం ఏదైతే ఉందో ఆ సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను వారధిలా ఉంటూ మీకు అరేంజ్ చేస్తానని నిన్న రాత్రి
సినిమాకు సంబంధించినటువంటి పెద్దలందరితో సమావేశం ఏర్పాటు చేసుకుని అక్కడ చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. దాదాపు సంవత్సర కాలం తర్వాత నాగార్జున, వెంకటేష్తో పాటు ఇతర హీరోలందరూ కూడా, సినిమా నటీనటులతో పాటు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, సినిమా పెద్దలందరూ కూడా ఇవాళ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రి కూడా ఉన్నారు. దీంట్లో చాలా కీలక అంశాలైతే చర్చిస్తున్నారు. ప్రభుత్వంతో పాటు ఇతర అంశాలతో ఎట్లా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వంతో ఎట్లాంటి కోఆర్డినేషన్ చేసుకోవాలి, ప్రభుత్వంతో కోఆర్డినేషనే కాకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ఎట్లాంటి సహకారం అందించాలనేటువంటిది సినిమా తరఫున సినిమా పెద్దలు చెప్తున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లాంటి వ్యవహారంతో మీరు ముందుకు వస్తే బాగుంటుంది అనేటువంటిది కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. ప్రధానంగా చిన్నపిల్లలకు సంబంధించి, మహిళలకు సంబంధించి, డ్రగ్స్కు సంబంధించి, మత్తు పదార్థాలకు సంబంధించి సినిమాలో ఉన్నటువంటి నటులు కానీ, దర్శక నిర్మాతలు కానీ కాన్సన్ట్రేషన్ చేసి వాటికి సంబంధించినటువంటి షార్ట్ ఫిలిమ్స్ తీయాలి. చాలా వరకు వాళ్ళకు అందరికీ కూడా వీటిపైన అవగాహన తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి. తర్వాత ఫ్యూచర్లో రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చేటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో ఆ పెట్టుబడులన్నీ కూడా కొంత మీరు కూడా సహకరించాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వచ్చింది. ఇక సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు ఈ సమావేశం తర్వాత, మీటింగ్ తర్వాత బయటకు వచ్చి మాట్లాడతారు కాబట్టి వాళ్ళకి ఏ రకమైనటువంటి హామీ లభించింది, ప్రభుత్వం నుంచి ఎట్లాంటి కమిట్మెంట్ వచ్చింది అనేటువంటిది కూడా మనకు మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తోంది. సునీత. రైట్ భాస్కర్.